ఫ్రెండ్స్, మరి భగవద్గీత మొదలు పెడదాం. మరి నేను కొన్ని టెంపుల్లో ట్రై చేస్తున్నాను. సండే ప్రతి గుడిలో హిందువులు భగవద్గీతను, ముఖ్యంగా ఈ జీవశాస్త్రి భగవద్గీత నువ్వు చదవాలి. రామాయణ మహాభారతాలలో కానీ మన వేదాల్లో ఉన్న సారాంశాలు పాజిటివ్ కోణాలు. ఇప్పుడు హిందూ వ్యతిరేకులు ఎక్కడెక్కడ తప్పు మనది చూపిస్తుంటారో వాటికి కౌంటర్గా వీళ్ళకి తయారు చేయాలి మనం. మరి చాలామంది గుళ్ళకు రావడం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కానీ మనం ఒక్కొక్క గుడి దగ్గర ఒక 50 బ్యానర్లు చుట్టుపక్కల కడితే ఆ కాలనీ వాళ్ళందరూ కూడా ఈ టైంలో ఉంటుందంటే కనీసం మనకు 1% వచ్చిన చాలు. అంటే ఒక 10 మంది 100 మంది అక్కడ ఉన్న వాళ్ళు. సో తర్వాత అది పెరుగుతూ ఉంటుంది. సండే హిందువులు కూడా గుళ్ళలకు వెళ్ళి ఒకచోట కూర్చొని ఒకరికొకరు పరిచయాలు చేసుకుంటూ, అంటే ఇలాంటివన్నీ నేర్చుకుంటే రేపు ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులైనా ఎదుర్కోగలుగుతారు. ఉదాహరణకు ఒకరికి అందులో ఉన్న భక్తులు ఒకరిని అన్యాయంగా పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్తో కనెక్షన్ ఉంటుంది. ఫోన్ చేస్తే అతనికి న్యాయం జరుగుతుంది. అలాగే డాక్టర్స్ ఉంటారు. అన్యాయంగా ఒకరిని అంటే ఏ రోగం లేకపోయినా 30 లక్షలు కడితే కానీ ఇతను రేపటి వరకు బతకడు అని అనవసరం ఆపరేషన్లు కూడా చేస్తుంటారు. అలా చేసినప్పుడు కూడా అక్కడ ఉన్న డాక్టర్లతో మనం హెల్ప్ తీసుకోవచ్చు. ఒకటి అని కాదు సోదరులారా, అందరు ఈ 5 ఏళ్ళు ఒక కలిసికట్టుగా ఉంటే ఈ పిడికిడి ఎంత బలంగా అవుతుంది చూడండి. పవర్ఫుల్ పంచ్ అవుతుంది. మరి అలాగే హిందువులందరూ కలిసి ఉంటే రోడ్డు పైన వెళ్తుంటే కూడా ఏ హిందువుకి ఎక్కడ అన్యాయం జరిగినా అతనితో పాటు ఒక 5-6 ఆగి అతని వైపు నిలబడితే అతనికి న్యాయం జరుగుతుంది. లేదా అతన్ని అన్యాయంగా కొట్టి అతన్ని అంటే అతన్ని యాక్సిడెంట్తో గుద్ది మళ్ళీ వాడినే పీకకొచ్చి పారిపోయేటట్టు చాలా చోట్ల జరుగుతూ ఉంది. మరి ఎన్నో అన్యాయాలు. ఇక మనం భగవద్గీత మొదలు పెడదాం మిత్రులారా. మరి నేను మాట్లాడుతుంటే ఎటో వెళ్ళిపోతాను మళ్ళీ. సో క్షమించండి ఆ విషయంలో. ఇక 2:45 దగ్గర వదిలేసాము. ఇదంతా కంప్లీట్ చేద్దాం. చాలా ఆధ్యాత్మికత నా దగ్గర ఉంది. వాడిని మీకు తీసుకెళ్తాను. ఎన్ని పనులున్న సోదరులారా, లక్షలు కాదు కోట్లైనా వదులుకోండి, కానీ జ్ఞానం మాత్రం మీరు వదులుకోకూడదు. ఈ జ్ఞానంతో మీరు అన్నీ సాధించుకుంటారు. సో ముందుగా ఇందులో అర్థం రాశాడు, తర్వాత శ్లోకం ఇచ్చారు. మనం మాత్రం అర్థాలు చదువుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి మన శ్లోకంతో సంబంధం లేదు. ఈ మధ్య వికారాబాద్లో కూడా పెద్ద ఎత్తున మహిళలు భగవద్గీతలు చదువుతున్నారని తెలిసింది నాకు, 100 మంది. అది చాలా శుభ పరిణామం. చాలా గుళ్ళలో కూడా మహిళలు కంటిన్యూగా భగవద్గీత శ్లోకాలు చదువుతూ ఉన్నారు. 3 గంటలేసి కూర్చొని కంటిన్యూగా దాన్ని ఫినిష్ చేసేస్తున్నారు. అయితే నేను కోరుకునేది అర్థాలు బాగా తెలుసుకోవాలనేది, శ్లోకాలు పక్కన పెట్టి. కానీ ఓకే, ఇదైనా చాలా మంచిది కదా. అసలు భగవద్గీత గురించి మాట్లాడడము, చదవడం అనేది చాలా శుభ పరిణామం. ఎందుకంటే మిగతా అన్నీ కూడా మొక్కుతున్నాం, దండం పెట్టుకుంటే వెళ్ళిపోతున్నాం తప్ప జ్ఞానం అనేది రావట్లేదు. సో భగవద్గీత జ్ఞానం ఇస్తుంది. భగవద్గీత శ్లోకాల్లో వాళ్ళ జ్ఞానం రాదు, కానీ దాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది. సో మరి వాళ్ళ ప్రతి గుళ్ళో ఒకరోజు మేము వాళ్ళకి ఒక 500 హానరర్గా ఇస్తాము. అక్కడ ఆ వాళ్ళు ముందుకు వస్తే మేము మీ దగ్గరలో ఉన్న గుళ్ళల్లో ఇది ఏర్పాటు చేస్తాం మిత్రులారా. మీకు అక్కడ భగవద్గీత చెప్పేవాళ్ళు ఏర్పాటు చేస్తాం మేమే, మా వేకప్ హిందూ ట్రస్ట్ కింద. సో అందరూ ముందుకు రండి దయచేసి. ఇది ఏ ఒక్కరిదో అనుకోకూడదు, ప్రతి హిందువుది ఇది. సో అందరు కామెంట్లు పెట్టండి, కాల్ చేయండి. ఇక వేదాంత సారమును పట్టుకో, బ్రహ్మజ్ఞానివి కాగలవు, తుచ్చమైన భౌతిక కోరికలు సంబంధములు వదులు అని చెప్తున్నారు. తుచ్చమని అంటున్నారు. ఏవి? భౌతిక కోరికలు. ఈ ప్రాపంచిక కోరికలు ఉంటాయి కదా, కారు కావాలి, బంగ్లా కావాలి, ఇల్లు కావాలి, మాకు ఆ కూతురు పలకరివ్వట్లేదు అని ఏడ్చి చేస్తారు ఒకరు. ఒక కారు కొనిస్తే కూడా కాదు, నాకు BMW కారు కావాలని చేస్తున్నారు. సో భౌతిక కోరికలు తుచ్చమైనవి. దీనికోసం మనం ఎక్కువ పాకలాడకూడదు. వీటిని వదలమంటున్నారు. తుచ్చమైన భౌతిక కోరికలు అంటే ఇవి భగవద్గీతలో కొన్ని ఇట్లాంటివి కూడా అర్థం కావు కొందరికి. భౌతికమైనవి అంటే పరమాత్మకు సంబంధించినవి కాకుండా ఈ ప్రాపంచిక సంబంధించినవి అనమాట. సంబంధాలు వదులుకోమంటున్నారు. అన్న, తమ్ముడు, వాళ్ళ పెద్దనాన్న కొడుకులు, ఈ సంబంధాలన్నీ వదిలేయాలి. సో మనం ఎంతోమందిని చూస్తుంటాం. మరి కూతురు ఏదో అన్నదని చెప్పి బాధపడుతూ ఉంటారు. మా అన్న ఇలా అన్నాడు, మా చెల్లి ఇలా, ఇలాంటివి కూడా ఆ బంధాలను వదలమంటున్నారు. ఇది ఎట్లా అంటే జ్ఞానము మంచి నీటితో గల పెద్ద సరస్సు అయితే తుచ్చమైన భోగములు లోతైన బావిలో నీటి వంటివి. సో జ్ఞానము అనేది ఎట్లాంటిది? లోతైన మంచినీటి సరస్సు అంట.
ఒక పెద్ద సరస్సు వాటర్ ఎంత ఉంటుంది? చాలా ఉంటుంది. అలాంటి సరస్సు వచ్చినాక ఇంకా లోతు నీటి బావి ఎందుకు? ఒక లోతు బావిలో కొంత నీళ్ళుంటాయి. కష్టపడి అందుకోలే తేవడం ఎందుకు? అలాగే జ్ఞానం అనేది వచ్చిన తర్వాత ఈ ప్రాపంచికమైనవని తుచ్చమైనవి అంటున్నారు. చిన్న చిన్నవి ఇవి. ఓకేనా? సో, ఒకతనికి ₹1,00,00,000 ఉన్నాయనుకోండి. ఓ రూ. 10, ₹20 కోసం అతను ఎందుకు వెంపర్లాడతాడు? ఈ చిన్న చిన్నవి అని చెప్తున్నాడు దీన్ని. ఓకే. దాంతో పోలుస్తున్నారనమాట. మంచినీటి సరస్సు జాడ దొరికినప్పుడు లోతైన బావి ఎక్కడుందో అని ఇంకా ప్రయత్నం ఎందుకు చేస్తాము? బుద్ధిహీనత అలా చేయడము అంటున్నారు. సో, ఇంకా నీకు మంచి నీటి జలాశయము అందుబాటులో ఉన్నప్పుడు లోతైన బావిలో నీటితో పని లేనట్లుగానే వేదాంత జ్ఞానము దొరికిన తర్వాత భౌతిక కోరికలు ఇచ్చు దేవతా పూజలు యజ్ఞములతో పని లేదు కదా. కావున జ్ఞానవంతుడవై లోక కళ్యాణమునకు ధర్మముతో కూడిన కర్మలు, లోక కళ్యాణం కోసం పని చేయమంటున్నారు. అంటే ప్రపంచం బాగుండాలి, అందరూ బాగుండడం కోసం. అందరూ అంటే ఇక్కడ దుర్మార్గులు కాదు, సజ్జనులు బాగుండాలి. కృష్ణుడిది అప్పుడు ఏంటంటే మంచి వాళ్ళు బాగుండాలి, చెడ్డ వాళ్ళకి శిక్షలు పడాలి. పడితేనే కదా అప్పుడు మంచి వాళ్ళు బాగుంటారు. అయితే చెయ్యి వాళ్ళ ధర్మంతో కూడిన పనులు కర్మలు చేయాలి. మరి ధర్మం అంటే చాలామందికి అర్థం కాదు. అధర్మం ధర్మంలా ఉండదు, ధర్మం అధర్మలా ఉంటుంది. కాబట్టి ఏది ధర్మం ఏది అధర్మం అంటే భగవద్గీత బాగా పదే చదువుతుంటే మెల్లిమెల్లిగా మనకు జ్ఞానోదయం అవుతుంది. లేకపోతే మన ఈగో అహంకారం అనేది ఒప్పుకోనివ్వదు. మనకు తెలిసిందే ధర్మం అని నమ్మేస్తాం అన్నమాట. సో, అలా వాదులాడుతూ ఉంటాం. సో, అనుకోగా ఉండాలి మనం జ్ఞానం నేర్చుకోవాలంటే గురువుల దగ్గర. అర్జునుడు ఎలా ఉంటాడో అలా ఉండాలన్నమాట. అప్పుడే జ్ఞానం వస్తుంది. గురువులు ఎందరో మన చుట్టూ కూడా ఉంటారు. అట్లాగే ఫాల్తూ గురువులు ఉంటారు. వాళ్ళని గుర్తుపట్టాలంటే ముందు మన భగవద్గీత చదవాలి ఓన్గా. ఇప్పుడు మంచి గురువులను మీరు అసలు వదిలిపెట్టరు. ధర్మమును నిలుపుము, చూసారా? ధర్మాన్ని నిలుపమంటున్నారు. అది వేదముల యందలి జ్ఞానం యొక్క ఉద్దేశము. సో, వేదం లోపల ఉన్న జ్ఞానం యొక్క ఉద్దేశం కూడా అదే. కావున బుద్ధిని వాడుము, జ్ఞానవంతుడవై ధర్మము గూర్చి పనులు చెయ్యి. సో, జ్ఞానవంతుడు కావాలి నువ్వు. జ్ఞానవంతుడు కాకపోతే ఏం చేస్తావు? అధర్మం కోసం పని చేస్తావు. ఇప్పుడు ఎవడు బాగా డబ్బులు ఇస్తే ఆ పార్టీకి ఓట్లేస్తున్నారు. అది బస్ ఫ్రీ అనగానే వాళ్ళకు ఓటేసేస్తున్నారు. కరెంట్ ఫ్రీ అన్నారా, ఓ ఇది వస్తుంది అది వస్తుంది, వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళు, వీళ్ళు మనకు ఆదుకుంటారు అని కాకుండా, అంటే కర్ణుడి లాంటి స్థితి కూడా ఉండకూడదు. కర్ణుడికి దుర్యోధనుడు రాజ్యం ఇచ్చాడు, ఆదుకున్నాడు కాబట్టి కర్ణుడు అతను ఎన్ని తప్పులు చేయమంటే అలా చేస్తున్నాడు. అలా చేయకూడదు అంటున్నారు మళ్ళీ కృష్ణ పరమాత్మ కూడా. సో, ధర్మం వైపే ఉండాలి మనం. చెడ్డవాళ్ల వైపు తప్పని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మంచి వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఒక చెడ్డ ఎస్ఐ ఉన్నాడు, ఒక అమాయకుని కొట్టమంటున్నాడు, కొట్టినట్టు చేయాలి. కానీ కొట్టకూడదు, కొట్టిన తక్కువ కొట్టాలి. ఆ అమాయకుడికి ఎలా బయటపడతాడో ఆ సలహా సూచనలు వాళ్ళందరికీ అందజేసి అతన్ని బయటపడేపియాలి. ఎందుకంటే డైరెక్ట్గా ఎస్ఐని ఎదిరించి మాట్లాడలేడు ఆ కానిస్టేబుల్. అలాగే మనం కూడా ఉండాలన్నమాట. సో, సత్యము గ్రహించు శరీరము పోయేదే. శరీరము ఉండదు, ఎంత చేసినా ఇది వెళ్ళిపోయేదే. కాబట్టి సత్యాన్ని గ్రహించమంటున్నారు. భౌతిక కోరికలకు ఆశపడకూడదు. అంటే ఏంటి భౌతిక కోరికలు? అంటే ఏంటి? బాగా బంగారము, డబ్బు, సంపద, ఈ ప్రపంచం సంబంధించినవన్నీ. పొగడతలు కూడా భౌతిక కోరికలే అండి. బాగా మనము పొగడాలని కోరుకుంటాం, అందరూ నన్ను గుర్తించాలి అని కూడా తప్పులు చేస్తాం. కొంతమంది గుర్తింపు కోసం తప్పు చేస్తాం అనమాట. అందరూ చూసి గ్రేట్ నువ్వు బాగా చేస్తావు అనడానికి కోసము ఇప్పుడు ఎన్నో మేకలను బలించి చంపేసి వాటిని దావతాన్ని ఇచ్చేస్తారు కొందరు. ఎందుకంటే వాళ్ళకి ఆ సొసైటీలో ఇన్ని మేకలు కోసి పెట్టాడని గౌరవం వస్తుందని మందు పోపిస్తారు ఫంక్షన్స్లో. సో, మద్యం ఇస్తే గౌరవిస్తారని, గౌరవం కోసం చేసే పాపాలు ఇవన్నీ కూడా. స్వార్థాన్ని వదిలిపెట్టమంటున్నాడు. ధర్మము నిలుపుటకై కష్టపడి పని చేయి, స్వార్థము వదులు. నీకు కేవలం ధర్మముతో కూడిన కర్మలు చేయుట అధికారం కల్పించబడినది. ఇది వివరంగా చాలా బాగా చెప్పారు ఆయన. కర్మలు చేయటకు మాత్రమే అధికారం. కర్మం అంటే ఏంటి? పని అనమాట. వంట చేయడం, మాట్లాడడం, తినడం, నడవడం అన్నీ కూడా పనులే. అయితే పని చేయడం మాత్రమే నీవు చేయాలి. కానీ కర్మ ఫలితమును నిర్ణయించు వాడవు నువ్వు కావు. సో, నువ్వు ఎగ్జామ్ రా అంతే, పాస్ అవుతావు ఫెయిల్ అవుతావు అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు.
ఎగ్జామ్ ఫెయిల్ అవుతున్నామోనని కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఫెయిల్ అయినామని తెలియగానే చనిపోయిన వాళ్ళు ఉంటారు. సో, ఇవన్నీ తప్పని చెప్తున్నారు. చేసిన కర్మల వల్ల వచ్చు ఫలితములను నీవు అనుభవించరాదు. అంటే ఉదాహరణకి నువ్వు బాగా పని చేశావు. నీకు ఒక ₹1,00,000 లాభం వచ్చింది. ఆ 1,00,000 ఫలితాలను నువ్వు అనుభవించరాదు. మరి కొంత ఇతరులకు ఇవ్వాలి. జీవజంతువులకు గానీ, పశుపక్షాదులకు గానీ ఇతరులకు కొంత పెట్టాలనమాట. మొత్తం నువ్వే అనుభవించకూడదు. అట్లాగే ఏదైనా గొప్ప సాధించినప్పుడు కూడా నేను సాధించిన అంటుంటారు చాలామంది. అలా కూడా అనుకోకూడదు. ఆ ఫీలింగ్ రాకూడదనమాట. నేను నిమిత్త మాత్రుడుని ఆ భగవంతుడు నాతో చేయించాడు అని చెప్పుకోవాలి. మరి అదే దొంగ పని, లంగ పని చేసి దేవుడు చేయించాడా అంటే కూడా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో, అయితే నిజంగా దేవుడు చేయించినప్పుడు అలాంటి పని చేయడాడు. వాడి కోసం చేస్తాడు. ఓ దొంగతనం ఉంది, డబ్బులు రావాలని చేస్తాడు. ఒకరిని మోసం చేస్తాడు. సో, దేవుడి కోసం చేయడు. అందులో ధర్మం కోసం చేసేవాళ్ళేమో దైవం చెప్పిన సంకల్పం కోసం పనిచేస్తారు వాళ్ళు. వీళ్ళు ఈ స్వార్థం కోసం చేసేవి ఇవన్నీ కూడా. లేదా ఇంద్రియాల కోసం అనమాట. కర్మల వల్ల వచ్చు ఫలితములను నువ్వు అనుభవించరాదు. అట్లా అని కర్మలను చేయుట ఎన్నడూను మానరాదు. అలా అని నేను కర్మలే ఏ పని కూర్చుంటా అన్నట్టుగా కూడా ఉండకూడదు అంటున్నారు. అనగా కర్మ ఫలాపేక్ష రహితుడవై కర్తవ్య బుద్ధితో శ్రద్ధగా కర్మలను చేయము. కర్తవ్య బుద్ధితి ఇదొక కర్తవ్యం, నా డ్యూటీ. కర్తవ్యం సినిమాలో విజయశాంతి ఎలా చేస్తుంది, మై డ్యూటీ. చావు వస్తానో బతుకుతానో తెలియకుండా డ్యూటీ చేస్తుంది. యాస్, దుర్మార్గులను అరెస్ట్ చేయడం, వాళ్ళని అటాక్ చేయడం, వాళ్ళు అటాక్ చేస్తే కూడా ఆమె ఎదిరిస్తుంది. కాళ్ళు విరిగిన మళ్ళీ పుంజుకొని మళ్ళీ లేస్తారు. సో, సినిమాలో హీరోలాగా ఉండాలన్నమాట. చాలా సినిమాల్లో, మరి అన్ని సినిమాల్లో అందరినీ తీసుకోకూడదు మీరు. ఎక్కువ వరకు సినిమా హీరోలు అలా ఉంటారని చెప్పాను. కానీ ఈ మధ్యన వేరుగా వస్తున్నారు. సినిమా హీరోలే విలన్లు అవుతున్నారు. ఓ అర్జున, జ్ఞానము వాడి స్వార్థము చూపకుండా శ్రద్ధతో కర్మలు చేయము. అప్పుడు వచ్చు జయము మరియు అపజయముల యందు సమాన భావము కలిగి ఉండము. ఎన్ని కష్టములు నిందలు వచ్చినను సమభావమును వాటి యందు ప్రదర్శించుచు వాటిచే చలించకుండా శ్రద్ధతో కర్మలు చేయుటయే యోగం అనబడును. ఎన్ని కష్టాలు వచ్చినా సరే దాన్ని ఎదిరించాలి. ఈ ధర్మం కోసం పనిచేసేటప్పుడు యోగస్థః కురు కర్మాణి సంగం త్వక్త ధనుంజయ సిద్ధి అసిద్ధో సమహ భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. నాకు బాగా నచ్చిన పద్యం ఇది. ప్రతి గుడి గోడ పైన రావించాలి ఇలాంటివి. ఓ అర్జున, బుద్ధిని వాడి చెడు కర్మలను గుర్తించి వాటికి దూరంగా ఉండము. బుద్ధికి శరణు చొచ్చి అనగా బాగా ఆలోచించి కర్మలు చేయగలవు. కర్మఫలములను అనుభవించాలని కర్మలు చేయవారు లోభులు. సో, లోభి అంటే ఏంటి? ఉదాహరణకి ₹1 పెట్టుబడి పెడితే నీకు ₹1,00,000 వచ్చేస్తాయి, నువ్వు రా అన్నాడు. లేదా ₹10 వడ్డీకి నీకు వారం రోజుల్లో ఇస్తా అని చెప్పిన వాళ్ళని నమ్మి ముందుకెళ్ళే వాళ్ళు లోభులు అంటారు. మరి మొత్తం నేనే అనుభవించాలి అని చూడొద్దట. బుద్ధిని వాడి చేయు కర్మల వల్ల పాపములు మరియు పుణ్యములు కూడా సంపాదించకు. కావున యుక్తితో నేర్పరితనంతో ఫలితములు ఆశించకుండా ధర్మరక్షణకై ప్రాకులాడము. సో, మంచి పని చేసినప్పుడు మంచి పేరు వస్తుంది. అందరూ నన్ను పొగుడుతారు, పూలదండలు వేస్తారు, నన్ను ఎమ్మెల్యే చేస్తారు. ఇలా కాకుండా అంటే మంచి చేసినప్పుడు మంచి వస్తుంది, చెడు వచ్చినప్పుడు చెడు వస్తుంది. రెండు ఆశించొద్దు అంటున్నారు. ఎందుకంటే మంచి చేసినప్పుడు కూడా చెడు రావచ్చు, చెడు చేసినప్పుడు అంటే మనం చెడే చేయకూడదు అని చెప్తున్నారు అనుకోండి. అయితే మంచి చేసినప్పుడు కూడా నువ్వేమి ఆశించకూడదు అంటున్నారు ఇక్కడ. మంచి ఫలితమును కూడా ఆశించకూడదు అనగా ఇక్కడ ఆశించకపోతే అది పైలోకంలో వస్తాయి. ఒక మంచి పని చేసావు, అందరూ పూలదండలు వేస్తారంటారు. సో, అది మనం పెద్దగా పట్టించుకోం దాన్ని. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో పూలదండలు వేయించుకున్నా గర్వపడమన్నమాట. అనగా చక్కని కర్మలను శ్రద్ధతో చేయము. బుద్ధిని వాడి తెలివితో ధర్మములకై చేయు కర్మల వల్ల పుణ్యపాపములు అంటకుండా చూసుకోనము. అట్లు బుద్ధిని వాడి కర్మలను నేర్పడతనంతో చేయి విద్యను యోగము అనబడును. యోగం అంటే ఇదనమాట. బుద్ధిని వాడి అంటే తెలివిగా వాడాలన్నమాట. బుద్ధిని వాడంటే యావదో ఎమోషన్స్లో పనిచేయడం కాకుండా బుద్ధిని వాడాలి. ఇది మంచిగా చెడా, ఇది 10 మందికి ఉపయోగపడుతుందా లేదా అంటూ బుద్ధిని వాడి ధర్మరక్షణకై కర్మలను చేయము. అందుకు కలుగు ఫలములను వదులుట వల్ల జన్మ మరణములు లేనివాడవదు. సో, కృష్ణ భగవానుడి ప్రకారం మనం నివసిస్తే మనము మరణము, జన్మము ఇవన్నీ ఈ చక్రం నుంచి విడిపోయి ఆయన వైకుంఠం లోకం వెళ్తాం. అప్పుడు దుఃఖరహితమైన పరలోకమును చేరేదవు. ఈ పరలోకం
ఏదైతే ఉంటుందో అది దుఃఖరహితంగా ఉంటుంది, ఎలాంటి దుఃఖం ఉండదు. కానీ భూలోకంలో చాలా దుఃఖాలు ఉంటాయి. చేయు పుణ్యకర్మల ఫలితములను అనుభవించాలనే వాడు వచ్చే జన్మలో ధనవంతుల ఇల్లులో పుడతాడు. పుణ్యకర్మల ఫలితంలో అనుభవించాలనే వాడు నేను అనుభవించాలని కోరికుంటే వచ్చే జన్మలో ధనవంతుల ఇళ్ళలో పుట్టి అలా తెరుచుకుంటాడు. కావున దాన్ని కూడా వదలాలి, నిష్కామ భావనతో పని చేయమంటున్నారు. సో మంచి పని చేయాలి, పుణ్యం అని చేసి ఇంకో జన్మలో ధనవంతుల ఇంట్లో పుట్టి అలా అనుభవిస్తాము. అంటే దానికోసం మళ్ళీ ఒక జన్మ తీసుకోవాల్సి వస్తుంది. నిష్కామ కర్మ కృష్ణుడు ఎలాంటి అయితే ఆశించకుండా చేశాడో అలా చేయాలన్నమాట. అర్జున, మానవుడు మోహము అనే అజ్ఞానము, మాయ, అసత్యము, అధర్మము, పిరికితనముతో అట్లు బతుకువాడు ఆ ఊబిలో కూరుకుపోయినట్లగును, మోహారణ్యంలో చిక్కుకుపోయిన వాడగును. బుద్ధి జ్ఞానములను వాడి మోహం అనేది అజ్ఞానము నుండి, అట్టి ఊబి నుండి, అట్టి అరణ్యము నుండి బయటపడినచో అప్పుడు తాను ఇదివరకు దాకా నడిపిన లౌకిక వ్యవహారములు, లౌకిక బంధములు, లౌకిక జీవనమకై చేసినది, నడిపినది, విన్నది, ఇంకా దాని గురించి వినబోయేది అంత బూటకమని గ్రహించగలడు. అట్లు నానా విధములైన వాకులచే చేతలచే దెబ్బతిన్నవాడు ఎప్పుడైతే బుద్ధిని వాడి జ్ఞానంతో స్థిర చిత్తుడై యథార్థముగా గ్రహించి ధార్మిక కర్మలో మనసును ఉంచిన వాడు యోగమును పొందగలవాడగును. అయితే అర్జునుడు మళ్ళీ ఇలా అడిగాడు, ఓ కేశవ, ఇన్ని చెప్పావు, మరి ఉత్తమ పురుషుడైన మానవుడు కర్మలు చేయుటందు నేర్పరి స్థిత ప్రజ్ఞుడు అనబడును కదా, అతడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు? ఇది చాలా ముఖ్యమైనది. ఎట్లా మాట్లాడతాడు, అతని అలవాట్లు ఎట్లుండును, ధీరుడైన అతడు ఎట్లు వ్యవహారం చేస్తాడు? సో వ్యవహారం చేస్తాడు. అంటే అతను ధీరుడు అని చెప్తున్నారు. ఎవరు? స్థితప్రజ్ఞుడు. ధీరుడు అంటే ఇంట్లో శివమన్న అతను స్థితంగా ఉంటాడు. ₹1,00,000 నీకు లాటరీ వచ్చిందంటే అవునా, సరే అంటారు. ₹1,00,000 నీకు లాస్ అయింది అంటే లాస్ అయిందా, ఓకే. చూడండి శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడు, శిశుపాలను చంపేటప్పుడు కూడా చిరునవ్వుతూ ఉంటాడు. పొట్టు తిడుతుంటాడు శిశుపాలుడు, చాలా భయంకరంగా అవమానిస్తుంటే అలా ప్రశాంతంగా వింటూ ఉంటాడు. మనమైతే మొదటి మాటకే అని కొట్టేస్తాం పోయి. అట్లాగా మన లైఫ్లో కూడా ఒక్కోసారి ఎవరో ఏదో అంటారు, అది నిజంగా నిన్ను అని ఉంటారు, ఎవరినో అంటారు, ఆ మాటకి లేదా అతను ఏదో మూడ్లో అనేస్తాడు, మనం వెంటనే వాడిని కొట్టేయడం లేదా అంతకంటే 10 ఇంతలు తిట్టేయడం జరుగుతుంది. సో స్థితప్రజ్ఞులు అలా చేయరు. శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికను, ఎవరైతే కోరికలను భోగములను వదిలిపెట్టి, కోరికలు వదిలిపెట్టాలి, భోగములు అంటే ఏంటి, ఇంద్రియ భోగములు అంటే పెద్ద కార్లు, బంగ్లాలు, పేరు ప్రఖ్యాతులు, ఇవన్నీ కూడా అనమాట. మనోనిగ్రహమును పాటించుచు ఆత్మజ్ఞానమును పొంది జ్ఞానవంతుడై మనసు ద్వారా కాక తనకు తానే ధర్మయుత కర్మలను చేస్తాడో అట్టివాడు, తనకు తానే చేయాలి, మళ్ళీ ఎవరు చెప్పారని కాదు, అట్టివాడు స్థితప్రజ్ఞుడు అనబడును. మనస్సు ద్వారా కాక తనకు తానే ధర్మయుత కర్మలు. మనస్సు ద్వారా అంటే మనసు ఏం చేస్తుంది, తప్పుడు పనులు చేయించేది మనసే అనమాట. మనం మోసం చేద్దామని, దెబ్బ చేద్దాం, ఇలాంటివి చేస్తుంది మనసు. కానీ బుద్ధి ఏమంటుంది, లేదు అలా చేయకూడదు, అది తప్పు. సో మనసు మధ్యన బుద్ధి మధ్యన సంఘర్షణ జరుగుతుంటుంది మనకి ఎప్పుడు. మనసు ఏముంది, పొద్దున రేపు ఎగ్జామ్ ఉందనుకోండి, సరేలే ఏముంది రేపు చూద్దాంలే అనిపిస్తుంది. మనసు అంటే ఇంకా పండుకుందాంలే, అబ్బా అప్పుడేనా అంటుంది. బుద్ధి అంటుంది లేదా చదువుకోవాలి బాగా అని చెప్పేది బుద్ధి. స్థితప్రజ్ఞుడు ఓకే. స్థితప్రజ్ఞుడు ఆత్మను వాడి తనకు తానే నిర్ణయించుకొని యుక్తిని వాడి పనులు చేస్తాడు. యుక్తి అంటే తెలివితేటలు అనమాట. మనసును వాడి పనులు చేయడు, జ్ఞానంతో ధర్మము నిలబెట్టుటకై పనులు చేస్తాడు. మీరు ప్రణవానంద భగవద్గీత విన్నారు కదా, ఇది కూడా వినండి. మరి అప్పుడే మీకు స్పష్టత వస్తుంది. అట్లు పని చేయనప్పుడు దుఃఖములు ఎదురైనను కలత చెందడు, మెప్పులు ఎదురైనను అంటే వచ్చినా ఉప్పొంగిపోడు. అంటే తనకు పాజిటివ్ రిజల్ట్ వచ్చినప్పుడు కూడా ఉప్పొంగి గర్వం తెచ్చుకోవడం అనమాట. స్వార్థము, భయము, కోపములను వదిలి, ఎంత బాగా చెప్పాడు. స్వార్థం ఉండదు వాడికి. స్వార్థం అంటే తన వాళ్ళకైనప్పుడు కుంగిపోతుంటారు చూడ, అలా ఉండదు అనమాట. తనకు డబ్బులు పోయినా అంటే స్వార్థమే కదా. అక్కడ తన కొడుకుకి ఏదో అయిందనగానే అయోమయం అయిపోతుంది. పక్కవాడి కొడుకు ఏమైందంటే
సర్లే పక్కోళ్ళకైతే మా వాళ్ళైతే బాగున్నారు కదా మనసులో అనుకుంటూ పైకి మాత్రం అయ్యో అనుకుంటా. సో, ఇక్కడ స్వార్థం వదిలి భయాన్ని వదిలేస్తారు. భయం ఉండదు వీళ్ళకి స్థితప్రజ్ఞుడికి. ఎలా ఉంటాడు చూడాడు కృష్ణుడు? అలా అనమాట. భయం ఉండదు. కోపములను వదిలేయాలి మళ్ళా. కోపం కూడా ఉండకూడదు. స్థితప్రజ్ఞుడు నిన్ను అంతం చేస్తా, నిన్ను నరికేస్తా అనేది స్థితప్రజ్ఞుడి లక్షణం కాదు. ఆ చంపేటప్పుడు కూడా అతను బుద్ధితో, తెలివితో, ఎమోషన్‌లో చేయడనమాట. ఒక డాక్టరు క్యాన్సర్ గడ్డ తీసేటప్పుడు ఎంత జాగ్రత్తగా తీసేస్తాడో అలా అనమాట. అతను కూడా మహా దుర్మార్గులు అయిన వాళ్ళను తీసేటప్పుడు కూడా చాలా తెలివిగా ఉంటాడు అని చెప్తున్నాడు. తెలివిగా అంటే అతను స్థిమితంగా ఉంటాడు. భయం ఉండదు. కోపంతో చేయడు మళ్ళీ. చాలామంది కోపంతో అన్యాయంగా కొట్టేస్తారు అవతలోడిని. వాడేదో అన్నాడు విన్నాడా కోపములు అనగానే తప్పుడు ఒక పిల్లోడిని కొడతాడు. వాడు ఏదేదో హోంవర్క్ చేయలేదంటే వాడు ఎక్కడంటే అక్కడ కొట్టేస్తాడు కోపంలో. తలపైన కొట్టకూడదు, చెవులపైన కొట్టకూడదు. పిల్లలు లేతగా ఉంటారు, చాలా సెన్సిటివ్. వాళ్ళకి ఒక దెబ్బ తట్టుకోలేరు. కొడతా అని 4 సార్లు చెప్పి ఒక చిన్న దెబ్బ చెయ్యి పైన అంటే చెయ్యి పైన చాలు అంతే వాళ్ళకి. ఆ కోపంలో కొడితే మనం ఎంత కొడతాం మనకు అసలు తెలియనే లేదు. అదే బుద్ధి తెలివిగా ఒక చిన్న దెబ్బ వేస్తున్నా అని ఒకసారో 2 సార్లు 3 సార్లు అలా వాళ్ళని చాలా కంట్రోల్గా చేసే పని అది. కోపం లేకుండా ఉండమంటున్నాడు అర్జునునికి. అది మనందరికి చెప్తున్నాడు మన జీవితంలో కూడా. కోపంలో ఏ నిర్ణయం తీసుకున్నా తప్పుడు నిర్ణయాలు వస్తాయి మనకు. ఓకే, కాబట్టి కోపము ఉండకూడదు. అట్లాగే భయంలో కూడా తప్పుడు నిర్ణయాలు ఉంటాయి. స్వార్థంతో కూడా ఎక్కువ తప్పుడు నిర్ణయాలు చేస్తాం. అవతలోడు నీకు 10 రూపాయల వడ్డీ వస్తుందంటే నువ్వు 2 రోజులకు ఇస్తాడు కదా అని నమ్మేసి ఇచ్చేస్తావు. నిజంగా ఆడు ఇవ్వగలడా లేదా ఇవన్నీ చూడనివ్వదు అది స్వార్థం అనేది. బుద్ధి అజ్ఞానములను తెచ్చుకున్న వాడై పనిచేస్తాడు. జ్ఞానములను తెచ్చుకున్న వాడై పనులు చేస్తాడు. బుద్ధిని జ్ఞానం 2 తెచ్చుకున్నవాడే. కావున దీనిని బుద్ధియోగం అని అట్టి స్థితప్రజ్ఞుని ముని అని పిలవలను. ఇట్లా స్థితప్రజ్ఞుని ముని కూడా అనవాలంట. ఏ భౌతిక కోరికల యందును ఆసక్తుడు కాక మంచి చెడులు కలిగినను చలించక ప్రశంసలను కూడా లొంగకూడదు. ఒక ఎస్ఐని వచ్చి మోసగాళ్ళు కానీ నేరస్తులు వాళ్ళ సంబంధించిన బాగా పొగుడుతారు. వాడు పొగడతలు పొంగిపోయి వాళ్ళ కేసు మాఫీ చేసే ఆస్కారం ఉంది. ఆ ఎస్ఐ ఎలా ఉండాలి? స్థితప్రజ్ఞుడిగా ఉండాలి. సో ఎవరిని ద్వేషింపక కోపింపక ధర్మకార్యములను నిర్వర్తించువాడు బుద్ధివంతుడు స్థితప్రజ్ఞుడు అనబడును. మళ్ళీ చెప్పాడు దానికి స్థితప్రజ్ఞుడు ఎవరు అనేది. తాబేలు తన అవయములను ముడుచుకొను రీతి స్థితప్రజ్ఞుడు కూడా విషయభోగములు అందుబాటులో ఉన్న వాటి జోలికే పోడు. సో ఒక విషయభోగం అనేది ఉన్నా దాని జోలికి పోడు. ఒక పట్టుచీర ఉంది, కట్టుకొని దాన్ని తిరగాలండదు. బంగారు నగలున్నా వేసుకొని తిరగాలన్నట్టు వాళ్ళకు ఉండదు. అవసరమైతే వేసుకుంటారు తప్పని పరిస్థితుల్లో, అంతే. ఇంద్రియములను ముడుచుకొని ఉండును. తాబేలు ఎట్లా అయితే ముడుచుకుంటుంది కదా, వెంటనే అవసరం ఉన్నప్పుడు చిప్పలోకి వెళ్ళిపోతుంది, అలా అనమాట. మరియు అవే ఇంద్రియములను వాడి ధర్మముతో కూడిన కర్మలు చేయవలను. ఇంద్రియాలంటే ఇవి చేతులు, కాళ్ళు, కళ్ళు, మూకు. ధర్మముతో కూడిన పనులు చేయమంటాడు ప్రతిసారి. అటివాడు స్థితప్రజ్ఞుడు, పనులు చేయటంలో నేర్పరి. ఇంద్రియములకు వాటి ఆహారములైన విషయవాంఛలు ఇంద్రియార్థములను ఇవ్వకపోయినా ఇంద్రియములు పెట్టు బాధ చెడ్డది. అవి ఆ మానవుని పీడిస్తూనే ఉంటాయి. అట్టి బాధ తొలగవలెనన్నా ఆ ఇంద్రియములను ఊరికే ఉంచక వాటిని ధర్మంతో కూడిన పనుల యందు సాధు సాంగత్యమునందు నిలపవలెను. సో ఇంద్రియాలు ఏంటి, చెడు వైపుకి తీసుకెళ్తూ ఉంటాయి అన్నమాట. అయితే అలా వెళ్ళకుండా వీటికి ఏదో పని పెట్టాలన్నమాట. కళ్ళు ఉన్నాయి, ఏదో ఒకటి చూడాలి. సో దైవాన్ని చూడు, నోరు ఉంది, నోటితోటి మంచి మాటలు పలుకు, ధర్మం. ఊరికి ఉండే అది చెడు మాట్లాడము, చెడు తినడం జరుగుతుంది. కాబట్టి దానికి ఏదో ఒక పని పెట్టమంటున్నాడు. సాధు సాంగత్యములందు ఉండాలి అంటే మంచి వాళ్ళ సాంగత్యంలో. ఒక తాగుబోతున్నాడు అనుకోండి, తాగుబోతుల్లో సాంగత్యంలో ఉంటే తాగుతాడు. మోసగాల మధ్యలో ఉంటే కొంచెం మారదాం అనుకున్నవాడు కూడా మారనివ్వరు వాళ్ళు. ఓకే, సో అందుకని మంచి సాంగత్యంలో ఉండాలంటున్నారు.
ఇంద్రియములు మహాభయంకరములైనవి, వాటిని నిగ్రహించు ప్రయత్నం చేయు, వాటిని కూడా మోసం చేశాయట. వాటి కోరికలను తీర్చమని బాధ పెడతాయి. కావున వాటిని యుక్తితో నిగ్రహించి వశమునందు ఉంచుకొని నా సేవలో ఉంచుము. సో శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవలో ఉంచాలి, ఆయన గుర్తు తెచ్చుకోవాలి. లేకపోతే ఇంద్రియాలు ఏం చేస్తుంటాయంట, మంచి మంచి వాళ్ళని కూడా మోసం చేస్తాయట. ఓకే, యుక్తితో తెలివితో వాటిని నిగ్రహించాలి. ఒక రథసారథి గుర్రాలను ఎట్లా కంట్రోల్ చేస్తాడు అట్లా కంట్రోల్ చేయాలి. లేకపోతే గుర్రం ఏం చేస్తుంది, అది ఎటన్నా పరిగెట్టవచ్చు. అక్కడ గడ్డి బాగుందంటే అందులోకి దూకేయచ్చు. అది చిన్న రోడ్ అంటే చిన్న రోడ్డు ఎటంటే అటు తీసుకెళ్తాయి గుర్రాలు. కానీ నువ్వు వాటిని కంట్రోల్ చేయాలి, నువ్వు వాటికి దాసం అవ్వకూడదు అంటున్నారు. ఇంద్రియములను వాడి నేను చెప్పినట్లుగా ధర్మ రక్షణకై పనిచేయు వాడు స్థితప్రజ్ఞుడు లేక బుద్ధివంతుడు అనబడును. సో చాలా అద్భుతంగా ఉంది ఈ గ్రంథము. భగవద్గీతలో మీరు ఎన్ని లోకంలో ఉన్న అన్నిటికంటే బెస్ట్ గ్రంథం ఇది. అద్భుతంగా చాలా సులభంగా రాశారు. ప్రతి హిందువు ఈ బుక్ ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళాలి, వాళ్ళ చేతిలో ఎప్పుడు కనబడాలి. వాళ్ళ మతపోళ్ళు, వేరే మతపోళ్ళు వాళ్ళ గ్రంథం పట్టుకొని నల్ల పుస్తకం మరి పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. నల్లట పుస్తకం ఏమంటారు మరి ఆయన రాధామనోహర్. సో మీరు మరి హిందువుగా మనం కూడా వీటిని పట్టుకోవాలి. కృష్ణ భగవానుడు యాప్పుడు అర్జునుడు వెనకే ఉంటారు. వీళ్ళున్న చోట విజయం ఉంటుంది, సంపద ఉంటుంది. ఓకే, భౌతిక వాంఛలను తలచినంతనే చూచినంతనే వాటి యందు అనుభవించాలనే కోరిక పుట్టును. సో అప్పుడు ఆయా భోగవాంఛలు, విషయవాంఛలు, భౌతిక కోరికలు తీర్చుకున్నట్టుగా ఆసక్తితో అడ్డమైన పనులు చేయుచు అవి లభ్యం కానప్పుడు, అది కోరుకుని దొరికినప్పుడు పిచ్చివాడైపోతాడు, కోపం వస్తుంది. సో కోపం పుట్టును. కోపం పుట్టినంతనే కోరికలను తీర్చుకునే వలన పట్టుదల వస్తుంది. తీవ్రమై మోహమునకు గురి అవుతారు. మోహం అంటే విపరీతమైన కోరిక అన్నమాట. అట్టివారు ఆ స్థితిలో ఏం చేస్తారో, ఎట్లా ప్రవర్తిస్తారో వారికే తెలీదు. స్మృతి కోల్పోదురు. మంచి చెడు విచక్షణ కోల్పోతారు. మంచి చేస్తున్నామో ఇప్పుడు ఒక్కోసారి భయంకరంగా హత్యలు చేస్తారు కొందరు. ఎమోషన్లో అసలు ఏం చేస్తున్నాం కూడా తెలియదు. వాళ్ళు ఒక విపరీతమైన కోరికలో ఈ తప్పులు చేస్తారనమాట. ఇంత ఘోరమైన పాపం ఎలా ఒడిగడతారని మనకు అనిపిస్తుంటుంది. అదే జ్ఞానము లేక పూర్తిగా బుద్ధి లేని వారే ప్రవర్తించుతుందురు, అట్లు వారు పతనమగుదురు. కావున స్వార్థమును వదులుము, నేను నాది అనే మాటలు మాట్లాడకు. ఈ రెండు భగవంతునికి ఇష్టం లేదు. ప్రతిసారి తెలుసా నేను ఎవరో, నేను ఎమ్మెల్యేకి తెలుసు, నేను వెళ్తే ఎమ్మెల్యే లేచి పడతాడు తెలుసా అంట. మా ఫ్రెండ్స్ సర్కిల్లో నేనే తెలివైన వాడిని, నేను ఇంత తెలివైన, ఇంత బలమైన, ఇట్లాగా వాళ్ళ గురించి చెప్పుకుంటూనే ఉంటారు ఒక్కొక్కరు. లేకపోతే నా బంధువులు తెలుసా, నా బలగం తెలుసా, మా ఊరు ఎట్లా తెలుసా, నా ఇల్లు ఎంత బాగుంది, నా పిల్లలు ఎంత గొప్పలు, ఇలా మొదలు పెడతారంటే అబ్బబ్బబ్బబ్బ ఎప్పుడు పారిపోవాలరా అనిపిస్తుంది. కొందరికి ఏమనిపిస్తుంది అంటే, వీడు చాలా గొప్పోడు, వీళ్ళతో డీల్ పెట్టుకుంటే నా పని అయిపోయినట్టే, ఇంకా నా పని చేయగలడు అనుకుంటాడు. వీళ్ళు అమాయకులు వీళ్ళని నమ్మేస్తారు వెంటనే. ఇతనికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇతను పట్టుకున్నామంటే వీడికి ఉండదు చాలా వరకు. ఓకే, అలాంటి వాళ్ళే ఎక్కువగా చెప్పుకుంటారనమాట. ఆ ఫీలింగ్ ఈ జ్ఞానం ఉన్న వాళ్ళకు ఉండదు. అవసరమైనప్పుడు చెప్తారు, ఇది నా ఇల్లు అంటారు, కానీ నా ఇల్లు అని వీళ్ళు చెప్పరు. అట్టి పనులు చేయకు. ఇంద్రియములు కోరికలను ధర్మబద్ధంగా అనుభవించము. ధర్మబద్ధంగా అనుభవించమంటున్నాడు, అక్రమ కోరికలు కాదు. నీ ఇల్లు నువ్వు అనుభవించు, నీ సుఖాలు ధర్మబద్ధంగా అధర్మంగా ఉండకూడదు అనమాట. ఇంద్రియములను ఆత్మవశమున ఉంచుకొని ఇంద్రియములను వాడి ధర్మకార్యములను చేయుచు నియమ నిష్ఠలతో బతుకము. అట్లు బుద్ధివంతుడుగా సంగమున రాణించగలడు. అట్లు జీవించు వాని అన్ని సుఖములు తొలగిపోవును, అన్ని దుఃఖములు తొలగిపోవును, అతనికి శాంతి లభించును. అతని బుద్ధి శీఘ్రముగానే ధర్మమునందు నిలుచును. అతడే బుద్ధివంతుడు, స్థితప్రజ్ఞుడు. స్థితప్రజ్ఞుడు ఎన్ని రకాలుగా చెప్పాడు చూడండి. రాగద్వేష విముక్త హేతు విషయాన్ ఇంద్రియ చరన్ ఆత్మవశై విధేయాత్మా ప్రసాదం అధిగచ్చతి. ప్రసాదే సర్వదుఃఖానాం హాని అస్య ఉపజాయతే ప్రసన్నచేతన అశుబుద్ధి పర్వవతిష్ఠతే. 65వ పద్యం ఇది. అదుపులో ఇంద్రియములు లేనివారు వాని బుద్ధి విపరీత బుద్ధి. అట్టి వాని ఆలోచనలు, పనులు అశాంతిని రేకెత్తించును. అట్టి వానికి మనశ్శాంతి ఎట్లుండును? సో ఇంద్రియాలు
కంట్రోల్ అయిన వాడికి మనశ్శాంతి ఉండదు అంటున్నాడు. విచ్చలవిడిగా ఇంద్రియములు కోరికలను తీర్చువాని మనసు స్వాధీనంలో ఉండదు. అటు వాడు బుద్ధిహీనుడవును. బలమైన గాలి పడవను నీటిలో ముంచి వేసినట్లుగానే ఏ ఒక్క ఇంద్రియమును విచ్చలవిడిగా వదిలివేసినను అట్టివాడు బుద్ధిహీనుడగును, పతనము చెందును. కావున ఇంద్రియములను నిగ్రహించుము. అన్ని మతాలకు, అందరి మనుషులకి ఇది వర్తిస్తుంది. చూడండి, ఎంత అద్భుతమైన గ్రంథం ఇది. చేయము ఇంద్రియములను ఇంద్రియార్థములైన విషయ వాంఛల నుండి మరల్చిన వాడే స్థితప్రజ్ఞుడు, బుద్ధివంతుడు, యుక్తివంతుడు అనబడును. స్థితప్రజ్ఞుడి అలవాట్లు, పద్ధతులు, ఆలోచన విధానము, చేయు కర్మలు మిగతా సామాన్య జనులు అలవాట్లు, పద్ధతులు, ఆలోచనలకు విరుద్ధంగా ఉండును. అనగా స్థితప్రజ్ఞుడికి ఏదైతే చీకటియో అది సామాన్య ప్రజలకు వెలుతురు, అది బుద్ధివంతునకు చీకటితో సమానము. అనగా వీరి అలవాట్లు, పద్ధతులు, స్వభావములు విరుద్ధంగా ఉండును. నదులలో నీరు సముద్రంలో వచ్చి చేరుచును, సముద్రము ఉప్పొంగనట్లుగా విషయ భోగములు అందుబాటులో ఉన్నను. వాటిచే చెలింపక, వాటిచే ఉద్యోగం చెందక ధర్మజీవనము గడపవాడు నిశ్చల స్థితము గలవాడు. సో సాధారణంగా బంగారం బాగుంది అనుకోండి, నాకు గోల్డ్ ఉందని ఇట్లా వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ వీళ్ళు అలా ఫీల్ అవ్వరు, నార్మల్గానే ఉంటాడు. బలం ఎంతున్నా నాతో బలం ఉందని వేణుమాధవ్ విర్రవిపోతూ ఉంటాడు, చిట్కెలంతలోడు. కానీ మీరు చూసారు కదా, మన హీరో ఎలా ఉంటాడు, చాలా బలంగా ఉన్నా చాలా మామూలు వాడిలాగా ఉంటాడు. సో స్థితప్రజ్ఞుడు అలా ఉంటాడు అనమాట. ఎంత బలం ఉన్నా కామన్ మ్యాన్ లాగా వ్యవహరిస్తుంటాడు. అనగా బుద్ధి గలవాడు స్థితప్రజ్ఞుడు, అతడు శాంతిమంతుడు. అట్లుగాక భోగములకై పరుగులు తీవాడు ఎన్నడును శాంతిని పొందలేడు. ఇక్కడ భోగములు అంటే విలాసాలు అని అర్థం. ఇప్పుడు ఒక డాక్టర్కి ఒక కారు కావాలి, కానీ అదే 50 లక్షల కారు కావాలి అనడం అనేది భోగం అవుతుంది. ఒక అమ్మాయికి చీర 500 చీర, 1000 రూపాయల చీర ఓకే, కానీ 50,000 చీరనే కడతానికి గొడవ పెడుతుంటుంది మొగుడితో. సో దాన్ని భోగము అంటారు. ఓకే, మానవ జీవితంలో శాంతికి మార్గం ఏమన్నా అధర్మంతో కూడిన అన్ని కోరికలను వదలాలి. భోగములు, భోగ వస్తువులు అందుబాటులో ఉన్నను, వాటిని ముట్టరాదు, వాటికి దూరంగా ఉండవలను, వాటిచే చెలించరాదు, వాటిని కోరరాదు. స్వార్థమును ఏది అనగా స్వార్థమును వీడి అనగా నేను నాది అనుట మాని. సో ప్రతి చోట ఇది చెప్తా ఉంటారు. నిరహంకార ధర్మ మార్గమున నడుచుచు ధర్మం నిలబెట్టుటకై పనిచేయవాడు మాత్రమే శాంతిని పొందగలడు. అలాంటి వాడు మాత్రమే శాంతిని పొందగలడు. మిగతా వాళ్ళు శాంతిని పొందట్లేదు అనమాట. కోట్ల రూపాయలు డబ్బులున్నా ఇంద్రియాల కోరికలు తీర్చుకునే వాళ్ళకి శాంతి అనేది ఉండనే ఉండదు. అయితే నేను నాది అంటే కొందరు అంటారు, ఇప్పుడు ఈ బుక్ ఎవరిది అంటే ఇది నాది అంటాం. నాది అన్నావు కదా అంటే అలా అనడం కాదు. ఈ బుక్ నా బుక్ అనడం వేరు, ఇది నా బుక్ తెలుసా అంటే గర్వంగా చెప్పడము వేరు అనమాట. సో ఎవరు నువ్వు అంటే నేను వెంకట ఏదో అలా, నేను పలానా అని చెప్పడం వేరు, నేను పలానా అని చెప్పడము వేరనమాట. సో నేను ఎంత గొప్ప అన్న ఆ ఫీలింగ్ ఉండకూడదు అని అర్థం ఇది. అతడు సుఖ జీవనమును గడుపును, అది ఏ బ్రహ్మస్థితి లేక పవిత్ర జీవనము గడుపు విధానము. అతడు అందరినీ తన వలె చూచును. అతడు నిశ్చల బుద్ధిని కలిగి ఉండి ఎన్నడును మోహము చెందడు. మోహం అంటే విపరీతమైన కోరికను మోహం అంట అనమాట. అతడు తన నిజస్థితిని గ్రహించి జీవితాంతం వరకు ధర్మ ప్రచారం గడుపును. అట్టివాడు దేహాంతమున మరణించినచో దివ్యలోకములు చేరుతారు. దివ్యలోకము అంటే ఏంటి? వైకుంఠలోకము శ్రీకృష్ణుడిది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంతటితో మనము ఈ భగవద్గీత ముగిస్తాం. ముఖ్యంగా అంటే 2వ అధ్యాయం ముగిసిపోయింది. నెక్స్ట్ మనం 3వ అధ్యాయంలోకి వెళ్దాము. మీరందరూ మన భగవద్గీత విన్నందుకు అందరికీ చాలా కృతజ్ఞతలు. ఇది అందరికీ చేరవేయండి. మీ డౌట్స్ ఏమున్నా కామెంట్లో పెట్టండి, డిస్కస్ చేద్దాం, మాట్లాడదాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.